పరిశ్రమలు ముందుగా తింటా చెప్తాను చిన్నదే అక్కడ చిన్న నేను పాంపాటి అంజయ్య గారి పెద్ద కొడుకు నా పెళ్ళి 52 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా మామగారు మమ్మల్ని బిడ్డలాగానే చూసుకున్నారు. అత్తమ్మ మామయ్య అందరూ ఆడబిడ్డలు అన్నయ్యలు వాళ్ళైనాక మ్యారేజ్ మారైంది. అందరూ ఒకేలా ఉన్నారు. తోటి కోడళ్ళు మరుదులు అందరూ ఒక అన్నదమ్ములు అక్క చెల్లెలాగానే అందరం కలిసి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా అందరూ సంతోషంగా హ్యాపీగా ఇప్పటి వరకు కూడా కలిసి ఉంటామని అనుకుంటున్నాం. అట్లా ఒక 1 ఇయర్కు 4 సార్లు 5 సార్లు కలుతాము, టూర్ వెళ్దాము. ఏజ్ వస్తుంది, ఇప్పుడు మనకు అన్ని బాధ్యతలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు కనీసం కలిసి అందరూ హ్యాపీగా తిరుగుదామని అనుకుంటున్నాము. అందుకే ఈరోజు మేము మా ఇంట్లో కలిసాము. మా పిల్లలు బయట ఉంటున్నారు, యూఎస్ఏలో కూడా ఉంటున్నారు. ఆడబిడ్డ పిల్లలు, తోటికోడలి పిల్లలు, మా మన్మరాలు వాళ్ళు కూడా అక్కడ అందరూ 2-3 మంత్స్కి ఒకసారి అక్కడ కూడా కలుసుకుంటున్నారు. చాలా సంతోషం. కుటుంబ సభ్యులు అందరూ కలుసుకున్నట్లు మాకు చాలా సంతోషం అవుతుంది. ఆడబిడ్డలు అన్నయ్యలు తోటికోడలు అందరూ వస్తే మాకు సంతోషం బాగా అవుతున్నది. ఇట్లా కలుసుకోవాలని నిర్ణయం చేసుకున్నాం, కలుసుకుంటున్నాం. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే పాంపాటి అంజయ్య రాజేశ్వరుల పరివారం అంటే మాకు దాదాపు 1973లో పెద్దమ్మాయికి జరిగింది. 1974లో నాకు మ్యారేజ్ జరగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు కూడా మా అత్త మామ చనిపోయి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే నైతిక విలువలు చాలా తగ్గుతున్నాయి. ఎక్కువ శాతం ఏంటంటే డబ్బుకు విలువిస్తున్నారు, ఆడంబరాలకు పోతున్నారు. కాబట్టి సనాతన సాంప్రదాయాలు, ఆడంబరాలు, తర్వాత ఒక ఆత్మీయ బంధం అనేది దానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో డబ్బులు ఎక్కువన్నా తక్కువ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మీ అందరికి కోలుకోవడం అంటే దాదాపు ఇప్పుడు ముగ్గురు పాంపాటి అంజయ్య గారికి ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు అంటే మేము మొత్తం 12 మంది. మా 12 మందిని కలిపితే మొత్తం ఇప్పుడు మనవలు అందరూ కలిపితే దాదాపు 70 మంది కావడం జరిగింది. ఇటు 70 సంఖ్యను తీసుకున్నాము, ఇటు మా ఏజ్ 70 సంఖ్యను తీసుకొని సప్తపదులు అంటే వేయడం జరిగింది. మా కుటుంబం కూడా దాదాపు మొత్తం మనవరాళ్ళు పాంపాటి కైలాసవాసులను పేరు పెట్టడం జరిగింది. వాళ్ళు చనిపోయారు కాబట్టి కీర్తిశేషులు అందరూ అంటారు, నేను కైలాసవాసులు అన్నా కాబట్టి ఈ కలయిక అనేది అందరికి కూడా ఒకవేళ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా విడిపోయేటైతే బంధాలకు విలువండి, డబ్బులకు విలువకండి, బంధాలను కాపాడుకోండి, రక్తబంధాన్ని కాపాడుకోండి. అక్కా చెల్లెలుగా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేను సిద్దిపేటలో నెక్స్ట్ టీటీడీ బోర్డు మెంబర్ను 2 పర్యాయాలు చేయడం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా అమ్మ ఆవు అన్నం అంటే అమ్మను సేవించండి, గోవును పూజించండి, రైతును రక్షించండి అనే కార్యక్రమం ద్వారా నేను ముందుకు పోతున్నాం. అలాగే రాబోయే కార్యక్రమంలో కూడా ఒకవేళ ఇంకొక పిల్లలందరం కలిసి మన సమావేశం ఏర్పాటు చేసుకొని కంప్లీట్ పరివారం అన్నట్టు ఇదేమో బిడ్డలు అల్లున్న వరకే పరిమితం చేసుకున్నాం. రేపు రాబోయే కాలంలో వాళ్ళందరూ 70 మందితో సమావేశం ఏర్పాటు చేసుకొని చిన్న ఏమైనా కార్యక్రమాలు చేసుకుందామా వద్దా అనేది ముందు దశలో అలా ఉన్నది. కాబట్టి ఈ మమ్మల్ని చూసి దయచేసి ఇదేదో వీడియో కోసము ఫోటో కోసం అనుకోండి. దయచేసి ఎవరైనా అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు సోదరిమణులకు నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటి అంటే మీకు పాదాభివందనాలు పెట్టి చెప్తున్నాను. నైతిక విలువలు కాపాడండి, మన బంధాలు పెంచుకోండి, రక్త సంబంధాన్ని విడిచిపెట్టకండి అనే సందేశం ఇస్తున్నాను. ఈ వీడియో చూసి ఒక కుటుంబం మారినా కూడా వాళ్ళకు నా యొక్క పాదాభివందనాలు చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత.